తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు సర్వత్రా మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకుని అనుకూలతలు ఏర్పడేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కొన్నిటి యందు అనుకోని విధానాల్లో అపజయం కలిగేటటువంటి పరిస్థితుల నుంచి జయాన్ని సాధించేటటువంటి పరిస్థితికి ఒక స్త్రీ మూలకంగా కొంత అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయ నిమిత్తంగా ఇబ్బందులు తగ్గుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా కొన్ని జ్వరాలు, అలాగే కంటికి శిరస్సుకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఇప్పటిదాకా పడ్డారు. వాటికి కొంత ఉపశమనం కానీ లేదా ఏదైనా మార్గం కానీ దొరికేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి విధానంలోనూ వ్యాపారపరమైనటువంటి విషయాల్లోనూ సాధ్యమైనంత వరకు మితంగా ఉండేటటువంటి విధానం నుంచి అనుకూలతగా మార్చుకుంటూ ప్రతి విషయంలోనూ దూసుకు వెడుతూ అనుకూలమైనటువంటి విధంగా మీకు అన్ని విధాలా కూడా సరిపోయేటటువంటి వ్యక్తుల యొక్క తారసపడ్డం అనేటటువంటిది ఈరోజు మీకు జరుగుతుంది. వారి వలన కొంతవరకు మీరు ఉపయోగము అనేటటువంటిది పొందే అవకాశం, ఉపకారము అనేటటువంటిది లభించే అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. మీ పై స్థాయి అధికారులు కూడా కొంతవరకు అనుకూలించేటటువంటి విధానంలో ఉంది అని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. అలాగే ఆదాయం బాగుంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్యన అవగాహన లోపాలు అనేటటువంటి సద్దుమరుగుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి సాధిస్తారు. కుటుంబం మీద బాధ్యతాయుతమైనటువంటి విధానంలో వ్యవహరిస్తారు అని చెప్పేసి చెప్పచ్చు. ఈరోజు పైన ఉదాహరించినటువంటి సమస్త శుభ ఫలితాలను పొందడానికి, అలాగే ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి దత్తాత్రేయ స్తవరాజ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటి దత్తాత్రేయ దేవాలయాన్ని కానీ గురు దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ